అందరికీ నమస్కారం. రీసెంట్గా జరిగిన ఎస్సీఓ సమ్మిట్ అందరూ ఫాలో అయ్యే ఉంటారు. అక్కడ మన ప్రధాని మోదీ, చైనా ప్రెసిడెంట్ షీ జిన్పింగ్ కలిశారు. ఆ మీటింగ్ తర్వాత ఇండియా చైనా రిలేషన్షిప్ గురించి ఎప్పుడ్నుంచో మనల్ని తొలిచేస్తున్న ఒక పెద్ద ప్రశ్న మళ్లీ తెరపైకి వచ్చింది. అదేంటంటే, ఇండియా ఎప్పుడైనా ఎప్పటికైనా చైనాని పూర్తిగా నమ్మగలదా? ఇదే అసలైన ప్రశ్న. సరే, ఈరోజు మనం ఈ ప్రశ్నకి సమాధానం వెతుకుదాం. కొన్ని ఫ్యాక్ట్స్ చూద్దాం. అసలు ఈ రెండు దేశాల మధ్య ఈ అపనమ్మకం ఎందుకు ఇంతలా పాతుకుపోయిందో, దాని వెనకున్న కారణాలేంటో కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సరే, ఈ అపనమ్మకం అనేది ఈరోజు నిన్న పుట్టింది కాదు కదా. దీని మూలాలు చాలా లోతుగా మన చరిత్రలోనే ఉన్నాయి. అక్కడినుంచే మొదలు పెడదాం. ముఖ్యంగా రెండు సంఘటనలు. ఒకటి 1962 యుద్ధం. ఆ యుద్ధం మిగిల్చిన గాయం ఇప్పటికీ పచ్చిగానే ఉంది. ఆ తర్వాత ఈ మధ్యనే అంటే 2020లో గాల్వాన్ లోయలో జరిగిన ఘర్షణ. మన సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ రెండు ఘటనలు భారతీయుల మనసుల్లో ఒక చెరగని ముద్ర వేశాయి. నమ్మకమనే పదానికి అక్కడే మొదటిసారి గట్టి దెబ్బ తగిలింది. సరే, అది గతం. మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి? ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. చైనా చెప్పే మాటలకి చేసే పనులకి అస్సలు పొంతన ఉండదు. చూడండి, చైనా యాటిట్యూడ్ ఎంత విచిత్రంగా ఉంటుందంటే, ఓవైపు ఎస్సీఓ లాంటి పెద్ద పెద్ద మీటింగ్స్లో శాంతి, సహకారం అంటూ స్పీచ్లిస్తారో, కాని అదే టైంలో మన సరిహద్దుల్లో ఎల్ఏసీ దగ్గర ఏం చేస్తారు? సైన్యాన్ని పెంచుతారు, రెచ్చగొట్టేలా పెట్రోలింగ్ చేస్తారు. అంటే మాటలేమో శాంతిమంత్రం, చేతలేమో యుద్ధతంత్రం. ఈ డబుల్ గేమ్ వల్ల నమ్మకం అనేది రోజురోజుకి తగ్గిపోతోంది. ఇక నెక్స్ట్ పాయింట్, ఇది చాలా కీలకం. అదే పాకిస్తాన్తో చైనాకున్న బంధం. వాళ్లు దాన్ని ఆల్ వెదర్ ఫ్రెండ్షిప్ అంటారు. కానీ మన భద్రతకు మాత్రం ఇదొక పెద్ద తలనొప్పిగా మారింది. మరి ఈ స్నేహంలో మనకున్న సమస్యలేంటి? ముఖ్యంగా రెండున్నాయి. ఒకటి సీపాక్ ప్రాజెక్ట్, అంటే చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్. ఇదెక్కడ్నుంచి వెళ్తుందో తెలుసా? పాక్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి. అది మన భూభాగం. మన భూభాగం గుండా మనల్ని అడగకుండా ప్రాజెక్టు కట్టడమంటే మన సార్వభౌమత్వాన్ని డైరెక్ట్గా ఛాలెంజ్ చేయడమే కదా. ఇక రెండోది యుఎన్, ఎఫ్ఏటిఎఫ్ లాంటి ఇంటర్నేషనల్ ఫోరమ్స్లో పాకిస్తాన్ను టెర్రరిజం విషయంలో ఎవరైనా నిలదీస్తే చాలు, చైనా వెంటనే అడ్డుపడుతుంది. ఒక రక్షణ కవచంలా నిలబడుతుంది. ఓకే, ఇప్పటివరకు మనం హిస్టరీ, బార్డర్, పాకిస్తాన్ గురించి చూశాం. ఇప్పుడు ఎకానమీ వైపు వద్దాం. అదే ట్రేడ్ ఇంబ్యాలెన్స్, అంటే వాణిజ్య అసమతుల్యత. ఇది కేవలం అంకెల గారడి కాదు, మనకొక స్ట్రాటజిక్ వీక్నెస్ కూడా. ప్రతి ఏటా మన దేశానికి చైనాతో ట్రేడ్లో ఎంత లోటొస్తుందో ఊహించగలరా? ఏకంగా $90 బిలియన్ పైగా. మళ్ళీ చెప్తున్నా, $90 బిలియన్. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. దీని వెనకున్న ఎకనామిక్ రియాలిటీ చాలా సీరియస్. ఇదింకా సింపుల్గా చెప్పాలంటే, మనం చైనాకు $20 బిలియన్ సరుకమ్ముతున్నాం, కానీ వాళ్ల దగ్గరుంచి ఏకంగా $115 బిలియన్ వరకు కొంటున్నాం. చూసారా గ్యాప్ ఎంతుందో? ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే లాంగ్ రన్లో మన ఎకానమీ చైనా మీద పూర్తిగా ఆధారపడిపోయే ప్రమాదం ఉంది. ఇక ఫైనల్గా 5వ పాయింట్, రీజనల్ డామినెన్స్, అంటే ప్రాంతీయ ఆధిపత్యం. దక్షిణ ఆసియాని ఒక చెస్ బోర్డ్లా ఊహించుకుంటే, చైనా తన పావుల్ని చాలా వేగంగా, చాలా తెలివిగా కదుపుతోంది. ఈ స్ట్రాటజీకి ఒక ఫేమస్ పేరుంది. అదే స్ట్రింగ్ ఆఫ్ పర్ల్స్, అంటే ముత్యాల దండ. సింపుల్గా చెప్పాలంటే, హిందూ మహాసముద్రంలో మన చుట్టూ ఉన్న దేశాల్లో పోర్ట్లు, బేస్లు క్రియేట్ చేసి మనల్ని స్ట్రాటజిక్గా చుట్టుముట్టే ప్లాన్ ఇది. ఎలా అంటారా? శ్రీలంకలో హంబన్తోట పోర్ట్ వాళ్ల చేతుల్లోకే వెళ్ళిపోయింది. నేపాల్, మాల్దీవుల్లో చైనా భారీగా ఇన్వెస్ట్ చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే మన చుట్టూ ఉన్న దేశాలపై చైనా తన పట్టును ఎలా బిగిస్తోందో క్లియర్గా అర్థమవుతోంది. అందుకే సరిగ్గా ఇదే కారణం వల్ల చైనా ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్, అంటే BRIలో ఇండియా చేరలేదు. ఎందుకంటే CPSC లాగే ఈ ప్రాజెక్టు కూడా మన సార్వభౌమత్వానికి ముప్పు తెస్తుందని ఇండియా చాలా బలంగా నమ్ముతోంది. సో బార్డర్ టెన్షన్స్, పాకిస్తాన్తో ఫ్రెండ్షిప్, ట్రేడ్ ఇంబ్యాలెన్స్, ఈ స్ట్రింగ్ ఆఫ్ పర్ల్ స్ట్రాటజీ, ఇవన్నీ చూశాక మనకు ఏమర్థమవుతోంది? ఒకటే విషయం, ఈ రోజుల్లో చైనాతో కలిసి పనిచేయడం తప్పనిసరి, కోఆపరేషన్ అవసరం. కానీ గుడ్డిగా నమ్మడం మాత్రం అసాధ్యం. బహుశా మన ఫారెన్ పాలసీకి ఇదే అతిపెద్ద ఛాలెంజ్. అయితే ఇక్కడే అసలు ప్రశ్న మొదలవుతుంది. ఈ రెండు దేశాలు ప్రపంచంలోనే అతిపెద్ద శక్తులు కలిసి పని చెయ్యక తప్పదు.
మరి అలాంటప్పుడు వీళ్ళిద్దరి మధ్య ఈ అపనమ్మకాన్ని తొలగించి సంబంధాలను పూర్తిగా మార్చేసే ఆ టర్నింగ్ పాయింట్ ఎప్పుడొస్తుంది? అసలు వస్తుందా? ఆలోచించాల్సిన విషయమే కదా.